కరోనా వైరస్ మానవాళిని ఎంత ఇబ్బంది పెట్టిందో తెలిసిందే. ఈ వైరస్ తర్వాత మరో వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. సెంట్రల్ ఆఫ్రికాలో కాంగోలో వెలుగు చూసిన ఎంపాక్స్ వైరస్ దాని పొరుగునున్నటువంటి 12 దేశాలకు వ్యాప్తి చెందింది. ఎంపాక్స్ గతంలో మంకీ పాక్స్ అని పిలిచేవారు. 2022లో ఎంపాక్స్ క్లేడ్ 2 అనేటువంటి వేరియంట్ వైరస్ వ్యాప్తి ఇప్పుడు దానికంటే కూడా ప్రమాదకరమైనటువంటి క్లేడ్ 2 వేరియంట్ విస్తరిస్తున్నట్టు తెలుస్తోంది. WHO ఎంపాక్స్ వైరస్ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం 2 ఏళ్ల వ్యవధిలో ఇది రెండోసారి కావడం గమనార్హం. గతంలో మంకీ పాక్స్ అని పిలిచినటువంటి ఎంపాక్స్ కేసులు ప్రమాదకర రీతిలో పెరుగుతూ ఉండడంతో ఇటీవలే ఆఫ్రికా CDC సైతం ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ ఏడాది ఆఫ్రికాలో ఇప్పటివరకు కూడా 17,000కు పైగా అనుమానిత ఎంపాక్స్ కేసులతో పాటు 517 మరణాలు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 167% అధికమని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. 13 దేశాల్లో ఎంపాక్స్ కేసు వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది. ఎంపాక్స్లో క్లేడ్ 1, క్లేడ్ 2 అనేటువంటి 2 వేరియంట్లు ఉన్నాయి. ఇక ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తిలో లేదా వైరస్ సోకిన జంతువులు వైరస్ ఉన్న పదార్థాలతో కాంటాక్ట్ అయినప్పుడు ఈ 2 రకాల ఎంపాక్స్ వైరస్లు ఇతరులకు సోకుతాయి. ఈ వైరస్ సోకిన వారికి జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, చేతులు, పాదాల్లో దురద వస్తాయి. అంతేకాకుండా కళ్ళు, నోరు, మల, మూత్రాల విసర్జన ప్రాంతాల్లో పొక్కులు వస్తాయి. ఇవి నీటి బొడిపలుగా మొదలై ఎరుపు, నలుపు రంగులోకి మారిపోతాయి. ఇక జబ్బు ఉన్న మనిషికి సన్నిహితంగా ఉండడం, వాళ్ళ వస్తువులను ముట్టుకోవడం, 6 అడుగుల కన్నా కూడా దూరంగా లేకపోవడం అంటే దగ్గరగా ఉండడం వల్ల కూడా ఇది వైరస్ వ్యాపిస్తుంది. ఇప్పుడు ఆఫ్రికాలోని కాంగోలో క్లేడ్ 1 రకం వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వేరియంట్ తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతోంది. ఈ స్ట్రెయిన్కు చెందినటువంటి కొత్త రకం వైరస్ క్లేడ్ 1Bని ఇప్పుడు వ్యాప్తి చెందుతున్నట్టు తెలుస్తోంది. ఒకరి నుంచి మరొకరికి ఇది చాలా తేలిగ్గా వ్యాప్తి చెందుతుందని భావిస్తున్నారు. కాంగోలో మొదలైన ఈ వైరస్ దాని పొరుగు దేశాలైన బురుండి, కెన్యా, రువాండా, ఉగాండా తదితర దేశాలకు పాకడంతో WHO అప్రమత్తమైంది. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసి ప్రాణాలను కాపాడేందుకు అంతర్జాతీయంగా దేశాల మధ్య పరస్పర సహకారం తప్పనిసరి అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో పేదవాళ్లకు ఆకలి తీర్చడమే